విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు మన జగన్ గారి మీదకి చర్చకి సవాల్ విసిరారు. మెగా డిఎస్సి కోసం. దాని అంశం మీద మీ అభిప్రాయం ఏంటి అసల? ఇప్పుడు లోకేష్ గారికి, జగన్ గారికి సరైన జోడీ కాదు. జగన్ గారు అవసరం లేదు. జగన్ గారి దగ్గర చాలామంది సైన్యం ఉంది. మెగా డిఎస్సి ఎవరైతే రాశారో, ఎవరైతే ఆ బాధలు అనుభవించారో, ఎవరైతే ఆ సమస్యలు పడుతున్నారో, మేము వాళ్ళని తీసుకుని ఎవరో ఒక ఆ కుటుంబ సభ్యులనో లేకపోతే ఆ అభ్యర్థులను తీసుకుని ఎక్కడికి రమ్మండి లోకేష్ గారిని చెప్పమండి వాళ్ళు తీసుకొస్తాం. ముందు వాళ్ళు అడిగేదానికి చెప్తే అప్పుడు జగన్ గారు రావాలా ఎవరు రావాలనేది మా పార్టీ తరఫున మేము నిర్ణయించుకుంటాం. ముందు వాళ్ళకి చెప్పడానికి వాళ్ళకి ప్లేస్ చెప్పమనండి, మేము వెంబడి పెట్టుకుని వస్తాం, కార్యకర్తలు వెంబడి పెట్టుకుని వస్తాం. లోకేష్ గారి స్థాయికి జగన్ గారిని పిలిచే స్థాయి కాదు, ఆయన పిలిపించుకునే స్థాయి కాదు, ఆయన పిలిచే స్థాయికి అంతకంటే కూడా కాదు. దీని మీద లోకేష్ గారు ఒకసారి ఆలోచన చేయాలి, పునరాలోచన. అంతేగాని జగన్ గారు రండి, జగన్ గారు జగన్ గారికి ఛాలెంజ్ చేసే స్థాయికి అయితే లోకేష్ గారు వెళ్ళలేదనేది నా అభిప్రాయం. అలాగే ఇప్పుడున్న ప్రస్తుత విద్యా వ్యవస్థ అంతా కూడా చాలా మెరుగుపడింది అని అంటున్నారు కదా? ఎక్కడ ఏం మెరుగుపడిందమ్మా? అమ్మఒడి ఎవరికన్నా పూర్తిగా ఇచ్చారా? లేకపోతే విద్యా దీవెన ఇచ్చారా? లేకపోతే ఏమి చేశారని చెప్పి ఉన్న స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ టైంలో ఇవ్వక పిల్లలందరూ కూడా ప్రైవేటు స్కూళ్ళను ఎత్తి ప్రభుత్వ స్కూళ్ళను నొక్కేసే కార్యక్రమం చేశారే తప్పితే ఎక్కడ ఏ విధంగా పడిందో చెప్పాలిగా. ఇప్పుడు బాగుపడిందని నోటితో మాట్లాడతాం కాదు, ఈ రకంగా బాగుపడింది, ఈ రకంగా విద్యా వ్యవస్థను మేము ముందుకు తీసుకెళ్ళామనే విషయం చెప్పాలిగా. ఏమీ లేకుండా బాగుపడిందని ఏదో 4 మాటలు చెప్తే అబ్బా కొడుకులు ఇద్దరు అది సలామణి అవుతుందా? నేను కూడా చెప్తాను 4. మా జగన్ గారు ఈవెందో 19-24 మధ్యలో మేము కరోనా అనేది 2 సంవత్సరాలు పోతే 3 సంవత్సరాలు పరిపాలన చేసాం. మేము చేసిన పరిపాలనలో మేము ఇంత తెచ్చాం, మేము ఇంత ఖర్చు పెట్టాం, ఈ పథకానికి ఇంత ఖర్చు పెట్టాం, ఈ పథకానికి ఇంత ఖర్చు పెట్టామని చెప్పాం. పేపర్తో సహా చెబుతున్నాం ఈ రోజు వరకు కూడా. మరి అప్పుడు 14 లక్షల కోట్ల అప్పు అని తండ్రి కొడుకులు ఇద్దరు ఊరు డప్పు పట్టుకుని వాంచకుండా తిరిగారు ఆంధ్రప్రదేశ్ అంతా. అబ్బోబ్బో జగన్ గారు అప్పులు మయ్యం చేసేసారని. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? మేము 5 సంవత్సరాలు అప్పు చేసిన అప్పు మీరు కనీసం 2 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వకుండానే మీరు చేశారు. ఇవాళ దేశంలోనే అప్పుల ఆంధ్రప్రదేశ్గా 2వ స్థానంకి ఎగబాకింది. కానీ మీ ఆస్తులు మాత్రం కోట్లకి ఎగబాకుతున్నారు మీ తండ్రి కొడుకులు. 2 ఎకరాలు నేను 2 ఎకరాలు నా జీవితం ప్రజాసేవకి అంకితం అన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దరిదాపు ఈ దేశంలోనే 2వ అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? ఆ కిటికీ ఏంటి? ఆ కిటికీ చెబితే మేము కూడా నాకు కూడా 2 ఎకరాల పొలమే మా ఊళ్ళో. నేను కూడా అట్లా 1000 కోట్లు ఎలా సంపాదించాలో నేర్చుకుంటా. అది చెప్పమని చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన, నేను కరోనా టైంలో కనుక నేను ముఖ్యమంత్రిగా ఉంటే నన్ను చూసి కరోనా బారిపోయేది, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టాని ఈ సొల్లు కబుర్లు చెప్తున్నాడు. మరి ఇప్పుడు గత రోజుకి ఒక 25 కేసులు చొప్పున అవుతున్నాయి. మరి ఈయన చూసి ఎందుకు పారిపోవాలా కరోనా? మరి దానికి కూడా ఆయన సమాధానం చెప్పాలి. ఏంటంటే బాబు కొడుకులు తర్వాత వీళ్ళిద్దరికి మధ్యలో ఇంకో డోల్లాగా ఇంకొక ఆయన చేరాడు. ఆయన పేరే పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసంతో తోసుకుంటున్నారు తప్పితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం అనే మాటకి ఎక్కడ తావులేదు. వీళ్ళు ఓన్లీ డిపిడి పథకాన్ని అమలు చేస్తున్నారు. అదేంటంటే దోసుకో పంచుకో దాసుకో, అది ఎవరి ప్యాకేజీ వాళ్ళకి వెళ్తుంది. సాయంత్రం అయ్యేటప్పుడు ఆ పథకాలు తప్పితే జనం కానీ ప్రజలు ఈ రాష్ట్రంలో చెప్పనలవి కానన్ని సమస్యలు ఉన్నాయి. ఒక్క సమస్య కూడా ఏ శాఖ మంత్రి స్పందించింది కానీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి ఖండనిచ్చింది అని లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. నాకు కూడా నా అంతరాత్మ చెప్పుద్ది. నేను ఒక మంచి పని చేసినా ఒక చెడు పని చేసినా నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తూ ఉండదు. వాళ్ళ అంతరాత్మ కూడా తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో దేనికి అధికారంలోకి వచ్చారు, జనాలకి ఏమి మాయ మాటలు చెప్పొచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. రాబోయే రోజుల్లో ఈ ప్రజలే వాళ్ళకి గుణపాఠం చెబుతారు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అందుకే తెలిసిపోయి లేనివి ఉన్నాయి, లేకపోతే గోడలకు రంగేసి ఇది మేమే కట్టాం, అది మేమే తెచ్చాం. ఈ రాష్ట్రంలో దరిదాపు ఈ 2 సంవత్సరాల్లో 4500 చిల్లర పైచిలకు చిన్న పరిశ్రమలు వెనక్కిపోయినాయి. ఇది నేను ఇచ్చింది కాదు, కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన నివేదిక. కొన్ని లక్షల కోట్లు, దరిదాపు 43,000 ఉద్యోగాలు ఊడిపోయినాయి. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కాదు, 23,000 ఉద్యోగాలు ఊడిపోయినాయి ఈ రాష్ట్రంలో. అది చంద్రబాబు నాయుడు గారి ఘనత, ఈ కూటమి ప్రభుత్వ ఘనత ఇదమ్మా.